దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి లెక్కలేని స్తుతులు స్తోత్రములు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవాతి దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడం, తన బిడ్డలో ఏది అడిగితే అది నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు. అంటే మనము ఊహించిన దానికంటే దేవుడు కార్యం చేయవాడు. చూడండి, సారా గారు అబ్రహాం గారి విషయంలో చూసుకున్నట్లయితే వారికి ఒక కొదువు ఉన్నది. ఐశ్వర్యం అయితే కొదువు లేదు, పనివారు అయితే అస్సలే కొదువు లేదు, వారికి ఏది కూడా కొదువు లేదు. అయితే గర్భఫలము బిడ్డలు వారికి లేరు. అయితే దేవాతి దేవుడు మరి ఆ యొక్క ముగ్గురు కూడా వచ్చినప్పుడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు కూడా వచ్చినప్పుడు మమ్రే అక్కడ ఆ సింధూరు ఆ వృక్షం కింద అబ్రహాం గారు నిద్రపోతున్నటువంటి సమయంలో, మధ్యాహ్న సమయంలో మరి వచ్చినప్పుడు వారికి విందు ఏర్పాటు చేసి వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవాతి దేవుడు వారి ద్వారా మాట పలికించాడు పరిశుద్ధాత్ముడు. ఇదిగో వచ్చే ఇదే రోజున ఈ సంవత్సరం కల్లా, ఇదిగో ఈ సంవత్సరానికి ఇదే టైం కల్లా మీ యొక్క చేతిలో, మీ యొక్క ఒడిలో బిడ్డ ఉంటాడు. నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైం అన్నారు. వచ్చే సంవత్సరం ఇదే టైంకి మీ యొక్క ఒడిలో బిడ్డ ఉంటారు అని అన్నప్పుడు ఆశ్చర్యపోయారు. సారా నవ్వింది. అయితే దేవుని యొక్క మాట, ఆయన మాట సెలవిస్తే చాలు గొప్ప కార్యం జరిగితే. ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఎలీషా గారి టైంలో మరి సిరియా రాజు అయినటువంటి బెనదద్దు తన సైన్యం అంతటిని కూడా సమకూర్చుకొని షోమ్రోను మీద వారు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, వారిని బంధించేసినప్పుడు వారు ఎక్కడికి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. అప్పుడు నిజంగా భయంకరమైనటువంటి ఆ క్షామము, అంటే కరువు కలిగింది. కరువు కలిగినప్పుడు నిజంగా ఒక చూసుకున్నట్లయితే ఇక్కడ గాడిద యొక్క తల 80 రూపాయలు, అరపావురపు రెట్ట 5 రూపాయలు, అంత భయంకరమైనటువంటి కరువు ఏర్పాటు అయిపోయింది. వారు ఎక్కడికి కూడా షోములో నుంచి బయటికి వెళ్ళటానికి వీలు లేకపోయింది. మరి ఆ సమయంలో ఇద్దరు స్త్రీలు చూసుకున్నట్లయితే మనం అనేకసార్లు విని ఉంటాం ఈ యొక్క వాక్యాన్ని. ఇదిగో ఈ దినానికి నా బిడ్డనిచ్చేస్తాను, రేపటి దినానికి నీ బిడ్డనిచ్చేయాలి అని వారు ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ విధంగా చేస్తే మరి యొక్క స్త్రీ తన బిడ్డను ఇవ్వకపోయినప్పుడు మరి రాజుగారు ఆ విధంగా నడుస్తున్నప్పుడు ఆ పైన ఎప్పుడైతే వీరి యొక్క మొర్ర విన్నాడో ఆయన యొక్క బట్టలు చింపుకుని, ఎంత భయంకరంగా ఉందా, నేనేమి చేయగలను ఆయన అంటున్నాడు ఒక మాట. ఇదిగో ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతన్ని తేరిచూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను. ఇదిగో యెహోవా మీకు సాయం చేయకుండా ఏడిలా నేనేం మీకు సాయం చేయగలను. అతను బట్టలు చింపుకున్నాడు. అయితే ఎలీషా గారు ఈ విధంగా 7వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనేను, రాజుతోటి దేవుని యొక్క ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు, యెహోవా మాట ఆలకించము. యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు, చూడండి, రేపు ఇదే టయానికి షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక ఇంటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒక ఇంటికి 2 మానికల యవళ్ళు అమ్మబడును. ఎప్పుడైతే ఎలీషా ఈ విధంగా అన్నాడో, ఇదిగో రూపాయికి ఒక మానిక సన్నని పిండియును, ఒక రూపాయికి 2 మానికల యవళ్ళు అమ్మబడును అని అన్నాడో, రాజుగారు ఎవరి చేతి మీదైతే రాజు ఆనుకుని ఉండునో ఆ అధిపతి అంటున్నాడు, దేవుడు ఏమన్నా కిటికీలు తెరిస్తే ఆకాశం నుంచి అయినా సరే ఈ పని జరగదో అని అన్నప్పుడు ఎలీషా గారు అంటున్నారు, ఇదిగో యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు, నీవు కన్నులారా నీవు దానిని చూచెదవు, కానీ దాన్ని నీవు తినకొందువు అని అతనితో చెప్పాను. ప్రవక్త చెప్పాడు, ఇదిగో ఇది జరుగుతుంది రేపు ఇదే సమయానికి.
కానీ నువ్వు చూస్తా కానీ నువ్వు తినకుండా ఉంటావో అని అంటాడు. మరి నిజంగా ఆ యొక్క ఇదిగో ఆ దినాల్లో కుష్ఠరోగులు ఊరికి బయట ఉండేవారు. నలుగురు కుష్ఠరోగులు నిజంగా చూసుకున్నట్లయితే వారు ఎంత గొప్ప పని చేశారు చూడండి. ఆ యొక్క ఆ పట్టణానికి దూరంగా, ఊరికి దూరంగా ఉన్నటువంటి కుష్ఠరోగులు అనుకుంటున్నారు, ఇదిగో ఒకవేళ మనము ఇక్కడ ఉండినట్లయితే ఆకలి చోతి చచ్చిపోతాం మనం ఆకలితోటే. ఒకవేళ సిరియా దండులోకి వెళ్ళినట్లయితే అక్కడను కూడా వారు చంపేస్తారు. పట్టణం లోపలికి వెళ్ళినా పర్వాలేదు, అక్కడైనా ఎక్కడైనా మనం చావాల్సిందే కదా, మనం వెళ్దాము అని ఆ పట్టణపు గుమ్మం వద్ద నలుగురు కుష్ఠరోగులు ఒకరినొకరు చూసి ఈ విధంగా మాట్లాడుకున్నప్పుడు, ఇదిగో పదండి, సిరియనుల దండుపేటలోనికి పోదుము రండి, వారు మనల్ని బ్రతుకనిచ్చినా బ్రతుకుదము, మనల్ని చంపినా చత్తుము అని చెప్పుకొనిరి. సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలో పోవాలని లేచి సిరియనుల దండు వెలుపల భాగం వద్దకు రాగా అచ్చట ఎవరినో కనబడకపోయిరి. అక్కడికి వెళ్ళేటప్పటికి సిరియనుల దండు ఎవరు కూడా కనబడలేదు. వారికి ఆశ్చర్యం కలిగింది. అయితే అక్కడ ఏం జరిగిందో చూడండి. సిరియనుల దండు వెలుపల భాగం వద్దకు అచ్చట రాగా అచ్చట ఎవరినూ కనబడకపోయారు. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహ ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా. చూడండి, దేవుడు ఏం చేశాడు? దేవుడు అంట సిరియనుల దండు వారికి గుర్రములు రథములు ఆ యొక్క శబ్దము దేవుడు వారికి వినిపించాడంట. వారేమనుకున్నారో, ఇదిగో మన మీదకి వచ్చుటకే ఇశ్రాయేలు రాజు హత్తీలు రాజుకును ఐగుప్తుల రాజుకును బెత్తమిచ్చి, ఇదిగో వారికి ఏదో డబ్బు ఇచ్చేసి మన మీదకి, వారికి దండుకి మన మీద దండయాత్ర చేయడానికి వారు వచ్చేస్తున్నారు అని అనుకుని వారు కనీసం ఆ గుర్రాలను కానీ ఆ డేరాల్లో ఉన్నటువంటి బంగారము ఆహార పదార్థాలు ఏది కూడా ముట్టుకోకుండా వారు వెళ్ళిపోతారు. పరిగెట్టుకుని వారు ప్రాణాలు రక్షించుకోవటానికే వారు వెళ్ళిపోతారు. ఈ నలుగురు కుష్ఠరోగులు అది చూసి నిజంగా దేవాతి దేవుడు చూడండి వారు ఏమనుకున్నారంటే, కాబట్టి 7వ అధ్యాయం 8వ వచనం, కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగం వద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి, ఎందుకంటే వారందరూ కూడా ఆకలితో ఉన్నారు, ఆ గుడారం లోపలికి వెళ్ళి భోజనం చేసి మరి అక్కడ ఉన్నటువంటి బంగారం తీసుకుని ఒక చోట దాచుకొని మరి ఒక గుడారంలోనికి వెళ్ళి కొన్ని బట్టలను తీసుకొని దాచుకునేటప్పటికీ వారు అంటున్నారు, ఏమని అంటున్నారో, దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారం వచ్చి అచ్చడి నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టిరి. వారు మనము చేయునది మంచి పని కాదు. వారు అంటున్నారు అప్పుడు, ఇదిగో మనం చేస్తున్నది మంచి పని కాదు, ఇదిగో మనమే తీసుకొని దాచేసుకుంటున్నాం. మనం ఎంతసేపు కూడా సెల్ఫ్, మనం తింటే సరిపోతుంది, మనం ఉంటే సరిపోతుంది అని అనుకుంటాం. కానీ నిజంగా ఈ నలుగురు కుష్ఠరోగులు కూడా ఇదిగో మనకు కావాల్సినంత ధనమంతా కూడా దాచేసుకుని శుభ్రంగా తినేసి ఇంకా మన కుటుంబం మన తరతరాలు కూడా హ్యాపీగా ఉండాలి అని అనుకోలేదు. వారిలో ఒక మనసులో ఒకటి పుట్టింది, ఇదిగో మనము చేయునది మంచిది కాదు, మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరకనేలా, మనం ఇలాగ ఊరుకుంటే ఎట్లాగా, ఇదిగో మనం పట్టణంలోకి పోయి మనం రాజుగారికి వర్తమానం తెలియచేయదము అని అన్నప్పుడు నిజంగా వారు వర్తమానం తెలియచేస్తే మరి రాజుగారు అలాగే ఒక 5గురిని పంపించినప్పుడు అక్కడ నిజంగా వారికి అందరికీ కూడా సమృద్ధమైన ఆహారము ఏదైతే ఈ యొక్క దైవ సేవకుడు చెప్పి ఉన్నాడో 16 వచనం, జనులు బయలుదేరి సిరియనుల దండుపేటలో దోచుకునేది కాబట్టి యెహోవా మాట చెప్పున రూపాయి ఒకంటికి ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యావలు అమ్మబడిను. ఎవని చేతి మీద రాజు ఆనుకుని ఉండినో అధిపతి ఆ ద్వారమును నిలబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కుటి చేత అతడు మరణమాయెను. ఇదిగో రూపాయి ఒకంటికి 2 మానికల యవళ్ళు, రూపాయి ఒకంటికి ఒక మానిక సన్నని పిండియు అమ్మారు. అది చూశాడు కానీ ఈ యొక్క అధిపతి ఆ ద్వారం దగ్గరే, ఆ గేటు దగ్గరే అతనికి ఆ డ్యూటీ వేశారు. ఈ యొక్క జనులందరూ కూడా తోసుకుని వచ్చేయడంతో అతడు చూశాడు కానీ
వారందరూ తొక్కడం చేత అతడు చనిపోతాడు. చూడండి ప్రియ సోదరి సోదరులు, 4 కుష్ఠరోగులు మనం చేసే పని మంచిది కాదు, ఇది శుభవర్తమానము అని చెప్పేసి నిజంగా వారు వెళ్ళి రాజుగారికి ఆ వర్తమానాన్ని అందించాడు. ఇదిగో దైవ సేవకుడు కూడా రేపటికి ఇదే దినానికి అన్నీ కూడా మారిపోతాయి, మీరు భయపడవసరం లేదు. ప్రియ సోదరి సోదరులారా, మనకి ఎన్ని శ్రమలు ఉన్నా, మనకి ఎన్ని ఇరుకులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు ఇదిగో దేవుడు మన పరిస్థితుల్ని దేవుడు ఆజ్ఞాపిస్తే చాలు, ఆయన మాట సెలవిస్తే చాలు, గొప్ప కార్యం జరిగితే క్షణం మాత్రంలో ఆయన మార్చగలడు. ఇదిగో షోమ్రోన్లో ఉన్నటువంటి వారందరి పరిస్థితి కూడా ఏదైతే గనక దైవ సేవకుడు చెప్పి ఉన్నాడో ఆ మాట చెప్పున ఇదిగో రేపటికి ఇదే దినానికి అన్నీ కూడా మారిపోతాయి, రేట్లన్నీ కూడా తగ్గిపోతాయి, మీకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది అన్నప్పుడు నిజంగా అదే విధంగా జరిగింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. మన జీవితాల్లో కూడా ఈ 4 కుష్ఠరోగులు కూడా వారి ప్రాణాలు కూడా తెగించి పర్వాలేదు, మేము చనిపోయినా పర్లేదని వారు వెళ్ళారు. నిజంగా వారికి మాత్రమే కాకుండా వారి మనసులో ఆలోచన పుట్టింది, ఇదిగో మనం చేసేది మంచి పని కాదు, ఇదిగో మన తోటి వారు కూడా ఉన్నారు, మన కుటుంబీకులు ఉన్నారు, ఇదిగో మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉన్నారు, వారందరూ కూడా తినాలి అని వర్తమానం అందించారు. అటువంటి గొప్ప భాగ్యం మనము కూడా అటువంటి దృక్పథం కలిగి అటువంటి మనసు కలిగి కూడా మనం కూడా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి, షోమ్రోన్లో భయంకరంటి కరువు వచ్చినప్పుడు ప్రభా 4 కుష్ఠరోగులు ప్రభా మనము చేయుచున్నది మంచి పని కాదని ఇదిగో తండ్రి వారు తినటమే వారు తీసుకుంటమే కాదు కానీ రాజుగారికి వర్తమానం అందించారయ్యా. ఇదిగో తండ్రి వారందరూ కూడా సమృద్ధిగా ఆహారాన్ని పొందుకున్నారయ్యా. ఏదైతే దైవ సేవకుడు చెప్పి ఉన్నాడో అట్టి రీతిగా జరిగిందయ్యా. నేను నమ్ముకున్నట్లయితే నువ్వు సిగ్గుపరిచేవాడు కాదు, మమ్మల్ని ప్రభా నువ్వు విడిచిపెట్టేవాడు ఎంత మాత్రం కాదు ప్రభా. ఇదిగో తండ్రి మా జీవితాల్లో కూడా ఒకవేళ అటువంటి స్థితులు ఉన్నట్లయితే నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా, గొప్ప కార్యం జరిగితే ఆ కార్యం జరిగించండి, నీ కృపలో భద్రపరచమని, అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయమని క్రీస్తు నామములో అడిగినాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.